ఒక లీగల్ అంశం అడుసుమిల్లి గారు, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది 2021లో. అది ఇప్పుడు కేసు పునఃప్రారంభించారు. దాని మీద ఎవరెవరు ఉన్నారు అనేది దర్యాప్తు చేసినప్పుడు పేర్లు బయటపడిన తర్వాత కొంతమంది వెళ్ళి హడావుడిగా మాకు ముందస్తు బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన మీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారు? ఇది ఎప్పటి నుంచో మీలాంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈరోజు కోర్టు కూడా అడిగింది ఆ ప్రశ్నే. ఓ పార్టీ శ్రేణులు వందలాదిగా వెళ్ళి వేరే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటమా? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? ఎట్లా చూడాలి? ముందస్తు బెయిల్ కోరిన వైసీపీ నేతలకి హైకోర్టు ఈ ప్రశ్నలు అడిగింది. ఎవరు దీన్ని అనేది అందరికీ తెలిసిన విషయం. అవినాష్ రెడ్డి, లేళ్లాపిరెడ్డి, నందిగం సురేష్, తలసిల్ రఘురాం, వీళ్ళు నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. దాని మీద విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. రేపు సోమవారానికి వాయిదా వేసింది. దాని మీద ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? అంటే యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు బెయిల్ కోరటానికి ముందస్తు బెయిల్ వేసి వీళ్ళని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఏమడుగుతున్నారంటే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడు. అదే వాళ్ళు ఏమడుగుతున్నారు, అది ఎప్పుడో కేసు అండి. అవును, ఎప్పుడుదో కేసు వదిలేయాలా? ఫస్ట్ పాయింట్ అది. 3 సంవత్సరాల కిందది, ఇప్పుడు రాజకీయ కక్షల్లో భాగంగా 3 సంవత్సరాల కిందదే. అవాళ మీరేం పీకారు? ఓ రాజకీయ పార్టీగా ఇంకో రాజకీయ పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి పనికిమాలిన ముఖ్యమంత్రి ఏమన్నాడు? ప్రజలకు బీపీ వచ్చింది అన్నాడు. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా మీ బీపీ ఒత్తిళ్ళు కొట్టేస్తారా? ఎవరన్నా పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తారా? అప్పుడున్న యంత్రాంగం మీ ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు ఎవరు చర్యలు తీసుకోలేదు. కేసులు కూడా మా పార్టీ వాళ్ళు అనడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి బీపీ వచ్చిందని ఆయనే అన్నాడు కదా, కార్యకర్తలకు బీపీ వచ్చింది. ఏదైనా సరే ఆయన అడ్మిట్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి పగలగొట్టేసినట్టు నేను అందుకనే బురద కూడా అంటాను. నేను అలా ఆర్గ్యుమెంట్ చేస్తాను. వాళ్ళు అడ్డంగా ఆన్లైన్లో కొనేసుకునే పని జరుగుతుంది కానీ వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఏమి ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఇలాగ అడిగారు, సరే ఎప్పుడైనా సరే ఆ కేసులు తిరగతోడడానికి ఉంటుంది. క్లోజ్ చేసిన కేసును కూడా తీస్తారు. అవును కదా, తీయొచ్చు. ఎందుకు తీయకూడదు? రాజకీయ కక్షే. అవును కక్షే. సో వాట్? కక్షే అయితే ఏంటి? కక్ష తీర్చుకోవద్దా? అంటే మీరు అట్టు పెడితే అట్టన్న పెట్టాలి కదా, అట్టున్నర పెట్టకపోయినా. అవునా కదా? కానీ ఇక్కడ ఇలా ఆ ప్రయత్నమే చేయట్లేదు. ఆ ప్రయత్నం చేయాలంటే ఈ పాటికి మీకు తలకిందలకి ఏలాడదీసి తండూరు చికెన్ చేసేస్తారు మిమ్మల్ని 2 నెలల్లోనే. అసలు అప్పుడే ఫలితాలు వచ్చినాడు సాయంత్రం మీకు కోటింగ్ పడిపోవాలి. అలా చేయలేదు కదా. కక్షాదింపు అంటే అది. వాళ్ళు చేశారు చూసారా? అది కక్షాదింపు అంటే. వీళ్ళు ఏదైనా సరే చట్ట ప్రకారం వెళ్దాం అనుకుంటున్నారు. మీరు ముందస్తు బెయిల్ పెట్టుకునే అవకాశం కూడా మీకు చిక్కింది. అవునా కదా? చిక్కింది కదా. ప్రతి పౌరుడికి ఉండే హక్కు. మీకు ఇదివరకు చిక్కలేదు కదా. అలాగా దక్కోవాల్సి వచ్చింది కదా. బెంబెలు తెచ్చేసేవారు కదా. బ్రేకింగ్ సిఐడి తనిఖీలు, సిఐడి బయలుదేరింది అని బ్రేకింగ్ న్యూస్లు వచ్చేసి కదా. ఇలాగా సిఐడి బయలుదేరేది అర్ధరాత్రుల్లో, తలుపు కొట్టి ఎప్పుడు తలుపు కొట్టినా ఆ వీధిలో పెట్రోలింగ్ వాళ్ళు బూట్లు చొప్పుడైనా కానీ ఎవడొచ్చేస్తున్నారా బాబు అనుకునేవారు కొంతమంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మీకు కోర్టు కూడా ఏం చేస్తుందంటే ఆ వ్యాఖ్యలు చూసి బలేగడుతున్నారు అనుకోకూడదు మనం. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా మళ్ళాటోళ్ళే కాబట్టి ఇదేమయ్యావయ్యా అని అడుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమన్నారు? ఈ దేశంలో ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అన్నారు లేదా? మరి అదే న్యాయస్థానాలు ఆయన వదిలేసినాయి దేశం మీద. దుబ్బేసుకోరా బాబు అన్నట్టుగా. వాళ్ళు తలుచుకుంటే ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదే నీకు. దాని మీద ఆధారపడి ఉండదండి. ఎలా ఉంటుందంటే ఆయా లాయర్లు వాళ్ళ తాలూకు వకీళ్ళు వాదించే వాళ్ళ తాలూకు ప్రతిభా పాఠవాల మీద చట్టంలో లొసుగులు ఎన్ని లొసుగులు బయట తీయగలుగుతాడో దాని మీద ఆధారపడి ఉంటుంది పాపం. అంటే దురదృష్టం ఏంటంటే ఇక్కడ రాజకీయ ప్రమేయాల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది అంతే సందర్భంలో. ఇప్పుడు ఆ జడ్జీలు ఏం చేస్తారు? ఆ ఆర్గ్యుమెంట్ని బట్టే పోతారు. ఇక ఆ చట్టం, ఆ సెక్షన్, ఆ చట్టం అది ఏం చెప్తుందో దాని ప్రకారం పోవాలి. వాళ్ళు వ్యక్తిగతంగా ఈ దుర్మార్గం, ఇది అన్యాయం అని చెప్పడం లేదు వాళ్ళకి. అవును కదా. జగన్మోహన్ రెడ్డి అరాచకవాది, బందిపోటు దొంగ అని తెలదా వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళే కదా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు 16 నెలలు జైల్లో ఉండిచ్చేసారు, బెయిల్ ఇవ్వకుండా చేశారు కదా. సడన్గా ఒక పెద్ద మనిషి వచ్చి బెయిల్ ఇచ్చేసాడు.